సమయోచితమైన సహాయము. లార్డ్, యు ఆర్ మై టైమ్లీ హెల్ప్. సమయోచితమైన సహాయం ఇచ్చే దేవుడో తండ్రి, నీకు స్తోత్రాలని దేవుని స్తుతిద్దామా. ఆయనే మన ఆదరణ, ఆయనే మన ఆధారము. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించిందయ్యా. మనుషుల ద్వారా తృణీకరించబడినప్పుడు, విడనాడబడినప్పుడు నన్ను హక్కున చేర్చుకున్న నీ ప్రేమకై స్తోత్రం యేసయ్యా. నీ వెచ్చని కౌగిలికై స్తోత్రమయ్యా. మలుపు తిప్పే దేవుడవయ్యా. నా గతాన్నంతా నీ రక్తము చేత కడిగి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇచ్చే దేవుడవు. చీకటి కెరటాలలో నా జీవితము కృంగి ఉన్న వేళలో నన్ను లేవనెత్తిన దేవుడవు. నీ వెలుగు ప్రసరింపచేసిన దేవుడవు. స్తోత్రమయ్యా.
ఆకాశం వైపెత్తి, యు మే బీ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ పీపుల్, బట్ యు ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ గాడ్స్ లవ్. మనుషుల ప్రేమ చేరుకోలేనంత దౌర్భాగ్య స్థితిలోకి నీ జీవితం వెళ్ళిపోయి ఉండొచ్చు. నన్ను చూచేవారు ఎవరు లేరు, పట్టించుకునేవారు ఎవరు లేరు, నా వేదన అర్థం చేసుకునేవారు ఎవరు లేరు అన్న స్థితిలో నీ జీవితం ఉన్న ఉదయకాల సమయంలో ఆయన ప్రేమ మనల్ని చేరుకునేది, ఆయన ప్రేమ మనల్ని ఆవరించేది, ఆయన ప్రేమ మనను ఆదరించేది. ఈ సరౌండ్స్ అస్ విత్ హిస్ లవ్. ఆయన కౌగిలిలో ఒక తల్లి చూపే ప్రేమ కన్నా, ఆదరణ కన్నా గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ఆదరించాలని ఆశిస్తుండగా ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ కోరుకుందామా? నా జీవితంలో సమయోచితమైన నీ సహాయము ఎన్నోసార్లు అందించావు ప్రభా. యు ఆర్ నెవర్ ఎర్లీ, యు ఆర్ నెవర్ లేట్, యు ఆర్ ఆల్వేస్ ఆన్ టైం. త్వరగా కాదు, ఆలస్యంగా కాదు, సరైన సమయంలో నాకు ఏది అవసరమో ప్రభా సమయోచితమైన సహాయం నువ్వు దయచేసావు నాయన. నీకు స్తోత్రాలని దేవుని స్తుతిద్దామా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ద్వారా మమ్మల్ని ఆదరించిన దేవా, మమ్మల్ని ఓదార్చిన దేవా, మా కన్నీటిని తుడిచిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని నీ వాక్యంలో మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రభా, మా దుఃఖంలో, మా వేదనలో, మా ఓదార్పుగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మా కన్నీటిని నీవు నాట్యంగా మార్చినందుకు స్తోత్రాలు. మా గోనె పట్టను నీవు విడిపించి సంతోష వస్త్రాన్ని మాకు ధరింపజేసిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది భారముతో, చింతతో, సమస్యలలో, వేదనలో, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా నిన్ను ఆశ్రయిస్తూ నీ సన్నిధానానికి వచ్చారో, నీ సన్నిధిలో ఉన్న క్షేమము, దీవెన, ఆరోగ్యము, స్వస్థత, ఐశ్వర్యము, సకల ఆశీర్వాదములు నాయన నీ ప్రజలమైన మాకు దయచే ప్రభా. నీ మందిరములో నీ మేలు చేత మమ్మల్ని నింపండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా ప్రభా, నిన్ను ప్రేమించి నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు వర్ధిలింప చేయండి ప్రభా. ఆత్మలో వర్ధిలింప చేయండి నాయన. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభా మేము వర్ధిల్లునట్లుగా నీ కృప సహాయం మాకు దయచేయండి. మీ దాసుని పక్షం నిలబడి మీ వాక్యమును అందించబోతుండగా తెరవబడిన ఆకాశమును మేము చూడగలిగినట్లు సహాయం చేయ ప్రభా. నీ మెల్లనైన స్వరము, మా జీవితాలను సరిచేసే నీ మాట, మమ్మల్ని స్థిరపరిచే నీ మాట, మమ్మల్ని బ్రతికించే నీ మాట ప్రభా, మీ దాసుని మరుగుపరిచి మాకు వినిపింప చేయమని వేడుకుంటూ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించండి ప్రభా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్ అన్నిటి మీరు దీవించండి. అక్కడ జరుగుతున్న పరిచర్లన్నిటిపై నీ కృప ఉంచండి ప్రభా. నీ రాజ్య వ్యాప్తిలో, నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ మీరు తండ్రి పనిముట్లుగా వాడుకోండి ప్రభా. సంఘాన్ని అంతకంతకు మీరు అభివృద్ధి పరచండి. సంఘానికి ఇంకా అనేక నూతన ఆత్మలు మీరు చేర్చండి. రక్షణ పొందని ప్రజలు అనేక మంది రాజమండ్రి పట్టణంలో ఉన్నారు ప్రభా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని ఈల వేసి మీరు తోడుకురండి ప్రభా. సంఘంలో వారు చేర్చబడి రక్షణ పొంది నీ రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడడానికి మీరే మీ కృపను సహాయం దయచేయండి.